ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డిఎస్సీలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులకు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శాలువాలు కప్పి సన్మానించారు. మెగా డిఎస్సీలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 94 మంది నూతనంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించిన వారికి ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిఎస్సీలో సెలెక్ట్ కావడం అనేది కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వతీదేవికి నమస్కారములు. నా పేరు పాతకోడి సుబ్బారావు, పాతన్న సముద్రం గ్రామం. నేను ఈ డిఎస్సిలో టీజీటీ సంస్కృతం సార్ గారు చెప్పినట్లు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీ సంస్కృతం పోస్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను. అయితే సంస్కృతం దేవ భాష, అన్ని భాషలకు తల్లి లాంటిది. అయితే ఆ సంస్కృతాన్ని గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి. కానీ మనకి ఈ ప్రభుత్వం మాకు 40 పోస్టులు ఇచ్చి సంస్కృతం చదువుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించినందుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి, అలాగే శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారికి, అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నా చౌరహార్యం నచ రాజహార్యం నచ భారకారి వ్యయ కృతే వర్ధతేయ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. చదువుని ఎవరు కూడా దొంగిలించలేరు, ఎవరు కూడా లాక్కోలేరు, ఎవరు కూడా అన్నదమ్ములు డబ్బులు పంచుకున్నట్లు చదువును పంచుకోలేరు. చదువు ఎప్పుడు కూడా మనకి భారం అనిపించదు. చదువు ఇచ్చే కొంది, డబ్బులైతే ఇచ్చే కొంది తరుగుతుంది, కానీ చదువు అనేది ఇచ్చే కొంది పెరుగుతుంది. ఆ విద్యా రూపం ధనాన్ని పిల్లలకి ఇవ్వడంలో మన చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యా రూపం ధనం ఇస్తే మనకు వాళ్ళకి ఏ పథకాలు మిగతా ఏవి కూడా అవసరం లేదని విద్య ఇవ్వడానికి వాళ్ళు నిరంతరం కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే మాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము. అలాగే మేము ఈ వృత్తి దైవంగా భావించి మా నియమ నిబంధనలను పాటిస్తూ పిల్లలకి చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఏ విధంగా అయితే బావిలో నీళ్లు ఉంటాయి, కానీ మన దగ్గర తాడు బొంగు ఉంటేనే మనం ఆ నీళ్లు తీసుకోగలుగుతాము. ఆ తాడు బొంగని ఈరోజు ప్రభుత్వం నాకు కల్పించింది. ఆ తాడు బొంగ తీసుకొని జ్ఞానాన్ని మేము పిల్లలకి పంచడానికి నిరంతరం శ్రమిస్తాము. 7 సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డాము. మాది కూడా వ్యవసాయ కుటుంబము. ఒకనొక సమయంలో ఇంకా నోటిఫికేషన్ రాదు, మేము వదిలేసి ఏదో ఒక పని చేసుకుందాము అనుకున్న సమయంలో చంద్రబాబు గారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే ఎవరైతే గర్భవతి ఉంటారో ఆ ప్రసవించేటప్పుడు ఆ ప్రసవ వేదన ఇంకో గర్భవతికే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. విద్యావంతులు కాబట్టి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు విద్యావంతులు కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళ బాధ వాళ్ళకైతేనే తెలుసు. మన సభలో మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము తీసుకోలేదు అని బాధపడ్డాము, కానీ ఈ రోజు ఆ బాధ కూడా లేదు మాకు. అలాగే ఈ 4 సంవత్సరాలలో ఇంకా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చి ఇంకా ఎన్నో ఉద్యోగాలు, గ్రూప్ 2 కానీ, నర్సింగ్ పోస్టులు కానీ, ఇంకా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారని మాట ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా, రాని వాళ్ళు కూడా నిరాశపడకుండా, చాలా మంది కష్టపడి పాయింట్ తో పోయింది మార్కులు, వాళ్ళందరూ కూడా నిరాశపడకుండా అందరికి కూడా మళ్ళీ అవకాశం ఇస్తారు. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఎంఈఓ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నాకు ఈ అవకాశం మమ్మల్ని చదివించారు. నిజంగా గత ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ ఇస్తుందని చాలా వెయిట్ చేశాము, కానీ రాలేదు. చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్న టైంలో ఎలక్షన్స్ రావడము, కూటమి ప్రభుత్వం రావడము, వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పైన ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అందులో కూడా మెగా 16,000 పోస్టులతోటి మాకు డిఎస్సి ఇచ్చి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జ్ సార్ గారికి,
ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా మీరు కూడా అంతే, మనందరం రైతు ఫ్యామిలీస్ కాబట్టి మన పిల్లలందరినీ బాగా చదివించుకోవాలి. అందరు కూడా ఈ చదువు ఇదేనే కాదు, కొంతమంది డాక్టర్ అవ్వచ్చు, లాయర్, ఇలా ప్రతి ఒక్కరు అందరు తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివేయండి, ఏదో ఒక రోజున ప్రతిఫలం వస్తుంది. మీ ఇంట్లో కూడా చాలా పిల్లలు వస్తాయి. ఈరోజు మా ఫ్యామిలీలో నాకు వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది జాబ్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి చదివించింది. అందరికీ ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎర్రగొండపాలెం మండలం వార్నపల్లి గ్రామం. నేను ఈ యొక్క డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాను. 2018లో నేను బీఈడీ అయిన తర్వాత డిఎస్సి రాశాను. అప్పుడు తక్కువ పోస్టులు ఉన్న వల్ల సాధించలేకపోయాను. తర్వాత డిఎస్సి రాయడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తే రాద్దాం అనుకున్నాము, కానీ అవకాశం ఇవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఈ యొక్క అవకాశం దక్కింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా తల్లిదండ్రులు కూడా నిరంతరం కూలీ పనులకు వెళ్తూ చదివించారు మమ్మల్ని. వ్యవసాయ కూలీ పనికి వెళ్తూ నిరంతరం మమ్మల్ని డబ్బులు పంపించి చదివించారు. వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల నేను ఈ ఉద్యోగం సాధించగలిగాను. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జమ్మూల్ సుబ్బరాచారి, మాది వీరభద్రాపురం గ్రామం. నేను డిఎస్సిలో ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో జిల్లా స్థాయిలో 16వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ్ళు అలసిపోయినాయి, శరీరం చల్లబడింది. అసలు ఏమీ తెలియని విషయంలో కూడా నా వయసు 25 సంవత్సరాలే. మా నాన్నగారు 21 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. 2021లో చనిపోయారు. అదే సంవత్సరం నుంచి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తికి జబ్బు వస్తే ఒక డాక్టర్ ఉంటాడు ధైర్యం చెప్పడానికి, కానీ నాకు ధైర్యం చెప్పడానికి తొలి సంతకమే నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే ఉపాధ్యాయ పోస్ట్ అనేది ప్రపంచంలో అన్ని వృత్తులు తయారు చేసే పోస్టు ఒక ఉపాధ్యాయ వృత్తే. ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచే రాష్ట్రపతి దాకా పోయాడు. అదిగాక తల్లిదండ్రులు అనే వాళ్ళు కంటే పిల్లలు ఎక్కువగా ఉపాధ్యాయులతో ఉండడం జరుగుతుంది. కాబట్టి విద్యా బుద్ధులు అన్ని ఉపాధ్యాయులు నేర్పిస్తారు అన్నమాట చాలా వరకు. అందుకని పిల్లలందరూ కూడా క్రమశిక్షణ కారకులు ఎవరంటే ఉపాధ్యాయులే. ఇప్పుడు మనకు ముడి పదార్థాన్ని తీసుకుంటే దాన్ని వస్తువుగా తయారు చేయడం ఎలాగో ఉపాధ్యాయులు కూడా అలాగనమాట. అందుకే ఉపాధ్యాయులను శిల్పిలాగా పోలుస్తారు, విద్యార్థులు ఒక బండరాయిగా పోలుస్తారు అనమాట. అంటే ఉపాధ్యాయుడు ఒక శిల్పిలాగా పోల్చినప్పుడు ఆ శిల్పి అందంగా తయారు చేసినప్పుడు అందరూ దాన్ని పూజిస్తారు. అందుకే ఉపాధ్యాయులు కూడా ఏమీ తెలియని జ్ఞానం లేని విద్యార్థులను అన్నీ చెప్పి సమాజానికి పరిచయం చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు ఎంతో గొప్ప అనమాట. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ కూడా ఎక్కువ మందికే పెద్దపీట వేయడం జరిగింది. తద్వారా డిఎస్సి అనే నియామకం చేపట్టి 16,347 మంది ఉపాధ్యాయుల్ని నియామకం చేపట్టారు. మాలాంటి పేద విద్యార్థులకు విద్య అనేది పెద్ద ఆస్తిగా మేము భావించవచ్చు. ఎందుకంటే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల దానం వస్తుంది, దానం వల్ల సుఖం వస్తుంది. అంటే ఒక విద్యకు పెద్ద పీట వేయడం ద్వారా పేదరికం అనేది ఆటోమేటిక్ గా అది చేయకపోతుంది మన కుటుంబాల నుంచి. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టి నా సర్వీస్ మొత్తం విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పి మంచి నడవడిక క్రమశిక్షణ చెప్తానని ప్రమాణ స్వీకారంలో ఆ రోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు సార్ మా చేతుల మీద చేపించారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబానికి మినిమం మా అమ్మ కూడా చాలా కష్టపడదు నా కోసం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ సార్ అయిన పూడి రేషన్ సార్ గారికి, పెద్దలందరికీ, నాతో వచ్చినటువంటి నూతన ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు, నా ధన్యవాదాలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతోటి ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో మీరందరూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బలపరచండి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉంటూ
బీఈడీలు డిఏడీలు చదివి నోటిఫికేషన్స్ లేక ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిఎస్సి ద్వారా నోటిఫికేషన్స్ వేసి ప్రతి సంవత్సరం మనం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఒక మాట మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్స్ లేక ఉన్నత చదువులు చదివి ఖాళీగా ఉన్న సందర్భాల్లో మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే నిరుద్యోగ సమస్య తీరుతుంది, మనకందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీరందరూ ఆలోచించారు. ఆలోచనని గత ఎన్నికల్లో అమలు పరిచి ఈ రాష్ట్రంలో 164 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వెంటనే మొదటి సంతకంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టు నియామకాలకి నోటిఫికేషన్ వేసినటువంటి పరిస్థితి. మీరందరూ కూడా ఉన్నత విద్యలు అభ్యసించారు, ఉన్నత చదువులు చదువుకొని మీకు అర్హత ఉన్నప్పటికీ నోటిఫికేషన్స్ లేక ఖాళీగా ఉండి ఎంతోమంది పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. మీ అందరికీ ఒక భరోసాలాగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ వేయటం, మీరెంతో కఠోర శ్రమను అనుభవించి ఇచ్చినటువంటి అవకాశాన్ని, మెరుగైనటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మీరు కష్టపడి చదివి ఈరోజు సంఘంలో అత్యంత గౌరవమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఒక ఈ ప్రపంచానికి దేశ ప్రధానులైతేనేమి, దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షులైతేనేమి, ముఖ్యమంత్రులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా వివిధ రంగాల్లో ఎవరైతే విశిష్ట సేవలు అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉపాధ్యాయుడి దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళందరూ కూడా. అందుకని ఉన్నతమైనటువంటి స్థానం ఈ సమాజంలో మీకుంది. మీరు ఈ వృత్తిలో చేరిన తర్వాత ఎంతోమంది పేద విద్యార్థులందరినీ కూడా దగ్గర తీసుకొని ఎవరైతే తెలివి కలిగినటువంటి బిడ్డలకు మీరు చేతులిచ్చి వారి జీవితాల్లో స్థిరపడలాగా మీ యొక్క కృషిని, మీ మేధస్సుని వారికి పంచిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు. నేను 1995లో at the age of 23 years I was an MPP. నేను ఆ రోజు ఎంపీపీ. ఆ రోజులో ఉపాధ్యాయ టీచర్ బదిలీలన్నీ కూడా ఎంపీపీ చేతుల్లోనే ఉండేవి. ఒకసారి ఆ రోజులు కూడా గుర్తొస్తూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధే కాదు, వెల్ఫేర్ స్కీమ్స్కే కాదు, విద్య ఉంటే కానీ అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతారు. విద్య అనేది ఒక సంపద లాంటిది, ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము ఎంపీపీలో ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లలు, ప్రత్యేకించి మన నియోజకవర్గంలో అయితే ఈరోజు కూడా పోయి మనం దళిత వాడలోకి వెళ్తే తాళాలు వేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కూలి పనులు లేక ఎంతోమంది మైగ్రేట్ అయ్యి వలసలు పోయి వాళ్ళ బిడ్డల్ని
చదివించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూలీ తీసుకునే పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఆ రోజుల్లో అనేక ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం. బడికి పోదాము రాని ఒకసారి మళ్ళీ బడికి పోతున్నాం. ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో డ్రాప్అవుట్స్ అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా, మాతోటి ఎంపీపీల ద్వారా, ఎంపీడీల ద్వారా వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వారికి ఉత్తరాలు రాసి అవసరమైతే మెసేంజర్లు పంపి ఆ బిడ్డలను మళ్ళీ తిరిగి పాఠశాలలో చేర్పించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 96లో డిఎస్సి ఫస్ట్ టైం. ఇప్పుడు దగ్గర 2 లక్షల పైచీలు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్స్ వేసి ఈ రాష్ట్రంలో విద్యని బలోపేతం చేసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మేధస్సు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చదివేదానికి అనేక రకాలుగా ఇటు రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, షెడ్యూల్ కాస్ట్ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాతనే వీరందరినీ కూడా గుర్తు చేసుకున్నారు. మహనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలని ప్రవేశపెట్టిందే స్వర్గీయ ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం. అందుకని ఎప్పుడు కూడా సమాజంలో సంపద విద్య, చదువుకుంటే ఈరోజు మీరు చదువుకున్నారు కాబట్టి ఒక అవకాశం. దానికి తోడు ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉండటం మనందరి అదృష్టం. మీరు చూశారు, అనేక రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో సంస్కరణలు ఆయన వచ్చిన తర్వాత తీసుకున్నాం. మనం ఎప్పుడు కూడా పేద పిల్లలు అన్నానికి ఆకలికి ఇబ్బంది పడకూడదని ఫస్ట్ టైం మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఒక న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో బీపీటీ సన్న బియ్యాన్ని ఈరోజు మన బిడ్డలకి మధ్యాహ్న పూట సీతమ్మ కార్యక్రమం ద్వారా మనం ఇస్తూ ఉన్నాం. 94 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను సంపాదించుకోవటం అనేది వెనుకబడిన ప్రాంతం. నల్లమల ఫారెస్ట్ అడ్జైనింగ్ ఉండేటటువంటి ఏరియా కరువు కాటకాలతోటి రాడ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఫేస్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతం, మైగ్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా మీరందరూ కూడా అన్ని కష్టాలకి నష్టాలు ఓర్చుకొని నేను టీచర్ని కావాలి అనే ఒక ఆశయంతో మీరు చదివి ఈరోజు ఈ పోస్ట్ను చేజిక్కించుకోవటం కూడా మరి మీ లైఫ్లో ఒక మంచి సువర్ణ అధ్యాయం. ఇంతటితో మీరు ఆగొద్దు. మీలో ఎంతోమంది విజ్ఞానులు ఉన్నారు, విజ్ఞాన సంపన్నులు ఉన్నారు. మీరు ఇంకా ప్రభుత్వ వివిధ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఇంకా చాలామంది మన పిల్లలు సివిల్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా తెలివైన వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక యాంబిషన్ క్రియేట్ చేసుకొని విత్ ఇన్ మైండ్లో మనం చదివితే డెఫినెట్గా దాన్ని రీచ్ కావచ్చు. కాబట్టి మీరందరూ 94 మందికి నా శాయశక్తులు ఉన్నంత వరకు ఇక్కడే పోస్టింగ్లు ఇచ్చేటట్టు నేను తీసుకువెళ్తాను. ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గానే ఎంతోమంది ఉపాధ్యాయులు బదిలీ నిమిత్తం వారి ఏరియాలకు వెళ్ళిపోయారు. ఎక్కువ ఖాళీలు ఉండేది కూడా మన నియోజకవర్గం మార్కాపురం డివిజన్లో కూడా నెరగొండపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. అందుకనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా నియోజకవర్గంలో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ ఇక్కడే పోస్టింగ్స్ ఇవ్వమని కూడా నేను అడుగుతానని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీకు ఒక మంచి అవకాశం ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా భగవంతుడు, వీళ్ళు మీ పేరెంట్స్, వీళ్ళందరూ మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాజంలో టెక్నాలజీ తోటి ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇంతకుముందు
పూర్వకాలం ఏముండేది ఉండదు, అయ్యవారు వచ్చేవాడు, పాలకో బాబు ఇచ్చేవాడు, చదువు చెప్పాడు, వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మారుతున్న కాలాలకు అనుగుణంగా అనేక మార్పులు విద్యా వ్యవస్థలో కూడా వస్తూ ఉన్నాయి. అందుకని మీరందరూ ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. ప్రతి సిస్టమ్ మీద ఉండి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని పేద విద్యార్థులకు ఇస్తే, పేద విద్యార్థుల్లో మరి మట్టిలో మాణిక్యాలంటారు. ఆ పేద విద్యార్థుల్లో ఎంతోమంది మంచి షార్ప్ ఉండేటటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు చేయూతనందించి మీరు ఒక మాదిరిగా ఉండి వారికి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ఆ గ్రామంలో కానీ ఆ సమాజంలో కానీ ఒక గౌరవంగా మీ దగ్గర చదువుకున్న విద్యార్థి ఎక్కడ ఎదురైనా ఫలాని టీచర్ వల్ల మేము బాగుపడ్డాం, మేము పైకి వచ్చాం. ఇప్పుడు కూడా చాలామంది అంటారు, మా జయనాన్న టీచర్, మా నాన్నమ్మ టీచర్, మా నాన్న టీచర్, మా మదర్ టీచర్. ఆమె మా జయమ్మ అయితే బడికి పోయి వచ్చిన తర్వాత గంప తీసుకొని గడ్డి కోసుకోవడానికి పొలాలు ఉన్నాయి, రైతులు గడ్డి తెచ్చేది. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. ఈరోజు కూడా పలానా అయ్యవారు దైవాలు మేము 4 ముక్కలు నేర్చుకున్నామని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. అది మీరు సంపాదించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవచ్చు కానీ, లేదా బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు కానీ, మరి ఆయన గ్రేస్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు కానీ, మీకు అది ఈరోజు లభించింది. కాబట్టి మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి, అందరికీ ఒక మంచి పేరు ఈ సమాజంలో మీరు తీసుకొని రావాలని నేను కోరుకుంటూ, వాళ్ళందరినీ అభినందించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ సెలవు.